గతంలో ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు ఇందిరాగాంధీ మర్డర్ కానీ పంజాబ్కు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు ఒక ఫ్లైఓవర్ మీద ఆపాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కంగనా రనౌత్ పైన ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ చండీగఢ్ ఎయిర్పోర్ట్లో చెంపదెబ్బ కొట్టింది. ఇవన్నీ కూడా దీనికి తోడు పంజాబ్లో అమృత్పాల్ సింగ్ అనేటువంటి ఒక ఖలిస్తానీ తీవ్రవాది జైల్లో నుంచి గెలిచాడు, అది కూడా 2 లక్షల మెజార్టీతోటి. ఇవి దేశానికి ఏ విధంగా కూడా మంచి సంకేతాలు ఇస్తలేవు. ఇవి దేశంలో ఎక్కడ కూడా మంచి సంకేతాలు కావు. ఆందోళనకరమైనటువంటి అంశము. ఒక కానిస్టేబుల్ రేపు పొద్దుగాల ఆ కానిస్టేబుల్ ఇప్పుడు చెంపదెబ్బతో సరిపోయింది, ఇంకేదైనా చేసి ఉంటే, గతంలో ఇందిరాగాంధీ మర్డర్ జరిగినట్టే ఇప్పుడు కూడా జరిగింటే, ఒక ఖలిస్తానీ తీవ్రవాది పోటీ చేసి గెలవడానికి ఉన్నటువంటి కారణాలేంటి, ఎవరెవరు డబ్బులు ఇచ్చారు ఖలిస్తానీ తీవ్రవాదికి, దానిపైన ఎందుకు విచారణ చేయట్లేదు, ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటివి, ఇవి దేశ ఐక్యతకు ఏ రోజు కూడా మంచిది కాదు. కేవలం మోడీ మీద వ్యతిరేకతతోటో ఇంకో వ్యతిరేకతతోటో ఇట్లా తీవ్రవాద భావజాలాన్ని సమర్థించడం కూడా తీవ్రవాదం కిందనే లెక్క వేసుకోవాలి. మోడీని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, బీజేపీని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కాంగ్రెస్ని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ దేశ ఐక్యత, దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు పలకడం అనేటువంటిది అది ఉగ్రవాదం కిందే లెక్క. ఉగ్రవాదానికి దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు ఇవ్వడము ఇది పెద్ద తేడా ఏమీ లేదు. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశము. దేశవ్యాప్తంగా ఒకవైపు బారాముల్లాలో ఒక తీవ్రవాదులకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి, తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో నుంచి గెలిచాడు. ఇప్పుడేమో ఒక ఖలిస్తానీ వేర్పాటువాది అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఎన్ఐఏ విచారణ చేస్తున్నటువంటి వ్యక్తి అతను గెలిచాడు. వీళ్ళపైన వెంటనే విచారణ 1 నెల 2 నెలలలోపు విచారణ చేసి వాళ్ళ కేసుని ఏదో తేల్చేయాలి. లేదు వాళ్ళు నిష్కలంకంగా బయటికి రావాలి. వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక కేసు పైన తీర్పైన ఇవ్వకపోతే ఇది ఎప్పటికైనా ఇబ్బందికరమైనటువంటి వార్తనే. కంగనా రనౌత్ బీజేపీ ఎంపీ ఇంకొక ఎంపీ అనేటువంటిది తర్వాత అంశం. కానీ ఒక సిఐఎస్ఎఫ్ జవాను, ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, తన తల్లి రైతు ఉద్యమంలో పాల్గొన్నది, ఆమె రైతు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే ఉంటాయి. అభిప్రాయాలు వేరైనంత మాత్రాన ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన వ్యక్తిగతమైనటువంటి అంశాలను బయటికి తీసుకొచ్చి ఎవరికైతే రక్షణగా నిలవాలో ఆ రక్షణగా నిలవకుండా వాళ్లకు సంబంధించినటువంటి భావోద్వేగాలను నింపడం అనేటువంటిది ఈరోజు సిఎస్ఎఫ్ జవాన్ చేసింది. రేపొద్దున కేరళలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో, న్యాయ వ్యవస్థల్లో కొంతమంది కావాలని వచ్చి వాళ్ళ సంఖ్యను పెంచుకోవడం అనేటువంటిది దేశానికి ఒక డేంజర్ బెల్ మోగిస్తున్నది. దేశ భవిష్యత్తుకు ఒక పెద్ద డేంజర్ బెల్ మోగిస్తున్నది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. లేదంటే చాలా కష్టమవుతుంది. ఇవి దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు జైల్లో ఉండి గెలవడం అనేటువంటిది ఇంకా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేది. ఇంకెవరో గెలవాలన్నా అక్కడ ఇంకెవరు గెలవకూడదా అనేటువంటిది పక్కన పెడితే వాళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు, వాళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చారు, ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుంది, ఎవరు మద్దతు ఇస్తున్నారు, దేశ వ్యతిరేకత వాళ్ళలో పోవాలంటే దేశమంతా ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనేటువంటి అంశంపైన స్పష్టమైనటువంటి అవగాహన రాకపోతే, ఇది మరింత ముదిరి పాకాన పడితే అది దేశమంతా కూడా ఆందోళన కలిగించేటువంటి అంశము. దేశంలో ఉండేటువంటి సరిహద్దులను కాపాడేటువంటి జవాన్లలో కూడా ఈ రకమైనటువంటి భూమిక వస్తే ఎట్లాంటి పరిస్థితి? సరిహద్దుల్లో ఉండేటువంటి జవాన్లలో కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రైతు ఉద్యమంలో పాల్గొని ఉంటారు. కానీ దానికి దీనికి సంబంధం ఏమిటి? అది దేశ భద్రతకు ముప్పు కాదా? ఇవన్నీ కూడా దేశం కోసం ఆలోచించేటువంటి శక్తులు ఒక్కసారి ఆలోచించాలి. అప్పటికి రైతు చట్టాలపైన వెనక్కి తగ్గినటువంటి అంశం కూడా ఇందుకే. రైతు చట్టాలపై వెనక్కి తగ్గినటువంటి అంశం కూడా ఇదే. దేశంలో దేశభక్తి లేకపోతే, దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు వస్తే వచ్చేటువంటి నష్టం ఏమిటి అంటే ఇదే.
రైతు ఉద్యమాలు రైతులు కాకుండా దాని వెనుక తీవ్రవాద సంస్థలు, ఆ తీవ్రవాద సంస్థల నుంచి డబ్బులు తీసుకున్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసము, కేవలం అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసము, సంతుష్టీకరణమైనటువంటి రాజకీయాలు చేయడం కోసం మాత్రమే, డబ్బులు అవసరాల కోసం, కేవలం పదవుల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళకు మద్దతు ఇవ్వడం వల్ల దేశమే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. మనం దేశమే లేకపోతే మన పాకిస్తాన్లో వాళ్ళు మంచుకున్నారా లేరా అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. దేశమే విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి లాభం ఏమిటి? ఇంత పెద్ద దేశం ముక్కలైనా పర్లేదు అనుకునేటువంటి వాళ్ళకు సమాధానం చెప్పలేంలే, కానీ దేశమంతా ఐక్యంగా ఉండాలి, దేశం అంటే ప్రేమ లేకపోతే వచ్చేటువంటి నష్టం అదే. మీ వ్యక్తిగతమైనటువంటి భావాలను, భావావేశాలను కప్పిపుచ్చుకోలేనటువంటి వాళ్ళు సిఏఎస్ఎఫ్లో ఉన్నా బీఎస్ఎఫ్లో ఉన్నా కష్టమే. అదే లేకపోతే, దేశం మీద ప్రేమ లేకపోతే, రైతుల ఉద్యమం అంటే ఏదో స్వాతంత్ర ఉద్యమం కాదు, అది జరిగింది 100% రైతుల ఉద్యమం వెనక అనేకమైనటువంటి విదేశీ శక్తుల నిధులు ఉన్నది వాస్తవం వాస్తవం వాస్తవం. దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు తీసుకురావడం కోసం చేసినటువంటి కృషి కొంత మేరకు సక్సెస్ కూడా అయ్యారు. అది ఏ రాష్ట్రంలో ఎట్లా వచ్చినా కూడా, అదే 10 సంవత్సరాల పాలన కంటే కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మోడీ వ్యతిరేక శక్తులు కాదు, భారతదేశ వ్యతిరేక శక్తులు చేసినటువంటి కుట్రకు భారతదేశం బలవడం అనేటువంటిది ఈ దేశం ఏనాడు కూడా మంచిది కాదు, కాబోదు కూడా.